హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం ఎంఎస్ వర్డ్ లో ఫైల్ ని ఎలా సేవ్ చేద్దామో చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ కొంతవరకు డిస్కస్ చేసాం. సో మనం ఎంఎస్ వర్డ్ లో ఈ కొంత కంటెంట్ అనేది నేను రాశాను. సో దీన్ని మనం ఎలా సేవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా ఫైల్ అనే ట్యాబ్. సో ఆ ఫైల్ అనే ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది. ఈ సేవ్ అనేది క్లిక్ చేస్తే మనం ఇక్కడ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో మనం డాక్యుమెంట్ ని ఒక ఫైల్ ని మనం ఇలా సేవ్ చేస్తాం. సో దీనికి నేను ఇంకా కొంచెం కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం మనకు సేవ్ చేసేటప్పుడు మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. సో మళ్ళా నేను ఇదే ఫైల్లోకి ఈ కంటెంట్ ని మళ్ళీ సేవ్ చేయాలనుకుంటే ఫైల్ అనే ట్యాబ్కి వెళ్ళి మళ్ళీ సేవ్ చేస్తే ఇందాకలాగా మనకి డైలాగ్ బాక్స్ అనేది రాలేదు. సో ఫస్ట్ టైం మనం ఒక కొత్త ఫైల్ ని సేవ్ చేస్తున్నప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. దానిలో మనం పాత్ ని సెట్ చేసుకుంటాము. సో మనకి ఆ ఫైల్ అనేది ఆ పర్టికులర్ లొకేషన్ లో మనకి సేవ్ అవుతుంది. సెకండ్ టైం మనం ఇదే ఫైల్ ని మరలా మనం సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఎటువంటి డైలాగ్ బాక్స్ అనేది రాదు. మనకి ఈ ఫైల్ అనేది సేమ్ అదే నేమ్ తో మనకి సేవ్ అయిపోతుంది. మనం ఫైల్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనకి సేవ్ అయ్యింది. సో ఇందాక మనం చూసిన నేమ్ వేరు, డాక్యుమెంట్ 1 అనేది మనకుంది. సో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనం సేవ్ చేసిన ఫైల్. అండ్ నెక్స్ట్ మనకి సేవ్ కి సేవ్ యాజ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సేవ్ కి సేవ్ యాజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్? మనకి ఈ కంటెంట్ అనేది మనం ఇందాక సేవ్ చేసిన ఫైల్లో మనకుంది. సో ఇది మనం రాసిన ఇప్పుడు కొత్త కంటెంట్. మనకి ఇందాక సేవ్ చేసిన ఫైల్లో కాకుండా మనకి కొత్త ఫైల్లో మనకి ఈ కంటెంట్ అనేది సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ యాజ్ లోకి వెళ్తాం. సో మన ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ లోకి వెళ్ళి సేమ్ మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ ఫైల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇస్తాం. ఇందాక మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇందాక మనం ఇచ్చిన ఫైల్ నేమ్. సో దీనికి నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ 2 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం సేవ్. సో ఇక్కడ చూసారు కదా మనకి డాక్యుమెంట్ నేమ్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ 2. సో మనం ఇది ఇంకో డాక్యుమెంట్ అన్నమాట. సో ఒకసారి మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా ఇందాక మనం ఫస్ట్ టైం సేవ్ చేసిన ఫైల్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే నేమ్ తో మనం సేవ్ చేసాం. సో సెకండ్ టైం మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే నేమ్ తో సేవ్ చేసిన ఫైల్ ఇది. సో ఇలా మనం ఫైల్స్ అనేవి సేవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీకు సేవ్ కి సేవ్ యాజ్ కి డిఫరెన్స్ అనేది తెలిసింది కదా. సో మనం ఈ ఫైల్స్ ని ఓపెన్ చేస్తే మనం ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ సేవ్ చేసిన ఫైల్. సో ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. సో ఇందులో మనకి ఈ కంటెంట్ మాత్రమే ఉంది. సో మనం ఇది ఫస్ట్ సేవ్ చేసిన ఫైల్. సెకండ్ వచ్చేసి ఈ సెకండ్ ఫైల్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే సో మనకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2. సో మనం ఇది సేవ్ యాజ్ ద్వారా మనం సెకండ్ టైం సేవ్ చేసిన ఫైల్. సో ఇందులో చూడండి మనకి కంటెంట్ మొత్తం ఉంది. సో మనం తర్వాత యాడ్ చేసిన కంటెంట్. సో ఇలా మనం ఆ కంటెంట్ ని మాడిఫై చేసి కొత్త ఫైల్లో మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం సేవ్ యాజ్కి వెళ్తాము. సేమ్ కంటెంట్ ఆ సేమ్ ఫైల్లోనే మనం సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ అనేది యూజ్ చేసుకుంటాం. షార్ట్ కట్ కీని యూజ్ చేసుకొని మనం కంటెంట్ ని సేవ్ చేయొచ్చు సేమ్ ఫైల్లో. సో సేవ్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+S. సో మనం Ctrl+S అనేది యూజ్ చేసి మనం ఫైల్స్ ని సేవ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫైల్లో ఉన్నాం కదా, ఈ ఫైల్ నుంచి మనకు ఒక కొత్త ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే, అంటే మనకి బ్లాంక్ పేజ్ ఒకటి కావాలనుకుంటే, ఇందులో ఈ కంటెంట్ మొత్తం ఉంది. మనకి ఇప్పుడు కొత్త పేజ్ అనేది మనకు కావాలి. సో ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ న్యూ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఒకటి వస్తుంది. సో మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ కంటెంట్ అనేది రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంటే మనం ఆల్రెడీ కంటెంట్ రాసున్న ఫైల్ ని మనం ఈ ఎంఎస్ వర్డ్ లోకి ఓపెన్ చేసుకోవాలి. సో అలా మనం ఓపెన్ చేసుకోవాలంటే ఈ ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఓపెన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. సో మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సో మనం ఇక్కడ మనం డెస్క్టాప్ మీద ఫైల్ ని సేవ్ చేసాం కదా, ఎంఎస్ ఫస్ట్ ఫైల్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్. సో మనకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాం. ఇలా ఎగ్జిస్టింగ్ ఫైల్ ని ఓపెన్ చేసుకోవడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+S.
Ctrl+O. సో ఇలా మనం ఫైల్స్ ని సేవ్ చేసుకుంటాం, ఓపెన్ చేసుకుంటాం అండ్ సేవ్ యాజ్ ద్వారా ఇంకో కాపీని కూడా మనం సేవ్ చేసుకుంటాం. ప్లస్ టెంప్లెట్స్ అనేవి మనకి కొన్ని డివైస్ తెలియకపోవచ్చు. సో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ లో కొన్ని టెంప్లెట్స్ ఇంటర్ఫేస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో వాటిని యూస్ చేసుకొని మనం టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మనకి టెంప్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ మోర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా టెంప్లెట్స్ అనేవి వస్తాయి. డిజైన్ ని మనం మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో ఒక టెంప్లెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ ఫైల్ ఓపెన్ అయిపోయింది. సో ఈ టెంప్లెట్ అనేది మనకు ఓపెన్ అయింది. కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాం. సో చూసారు కదా, సో మనం ఈ టెంప్లెట్ ని మనం ఈ కంటెంట్ మొత్తం చెరిపేసి మనకు కావాల్సిన కంటెంట్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా ఈ టెంప్లెట్స్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ ని మనం ఎలా సేవ్ చేయాలంటే సేవ్ ఫైల్లోకి వెళ్తాం, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం, పాత్ సెలెక్ట్ చేసుకుంటాం. నేను దీన్ని డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నా. సో దీని ఒక నేమ్ అనేది ఇస్తున్నా, ఎంఎస్ ఆఫీస్ టెంప్ అనేది. ఎంఎస్ ఆఫీస్ టెంప్ అనేది నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను టెంప్లెట్ కి. సో సేవ్ చేస్తున్నాం. ఒకసారి మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూద్దాం ఎలా సేవ్ అయ్యింది. సో ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి ప్రీవియస్ గా సేవ్ చేసిన డాక్యుమెంట్స్, ఇది వచ్చేసి మనం సేవ్ చేసిన టెంప్లెట్. సో దీనికి డిఫరెన్స్ చూసారా, ఇది టెంప్లెట్ ఐకాన్ అన్నమాట, ఇది వర్డ్ ఐకాన్. సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇలా మనం టెంప్లెట్స్ ని కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా మనకి అవైలబుల్ గా ఉంటాయి ఎంఎస్ వర్డ్ లో. సో మనం వాటిని యూజ్ చేసుకుని మన కంటెంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్ లో హోమ్ రిబ్బన్ లో ఆప్షన్స్ ని మనం యూజ్ చేసి డాక్యుమెంట్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం.